Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను 5th సెమిస్టర్కి సంబంధించిన కామన్ పేపర్ వచ్చేసి ఏంటి, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఈ కామన్ పేపర్ అనేది అన్ని గ్రూప్, ఇప్పుడు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకి ఉంటుందండి. కానీ కొందరు ఏమంటున్నారంటే ఆల్ టికెట్లో నాకు వేరే కామన్ పేపర్ వచ్చింది సార్, అది రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ హార్వెస్టింగ్ ఏదో వచ్చింది సార్ అని చెప్తున్నారు. అది వస్తే మీరు అదే చదవాలండి. ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనేది కొన్ని కాలేజ్ వాళ్ళు ఏంటంటే కొన్ని గ్రూప్స్కి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు అంతే. ఓకే, సెలెక్ట్ చేసిన బట్టి మీకు ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ 5th సెమిస్టర్కి సంబంధించిన కామన్ పేపర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇది యూనిట్ 4 నేను లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ యూనిట్ 1 షార్ట్ అండ్ లాంగ్ అండ్ యూనిట్ 2 షార్ట్ అండ్ లాంగ్, యూనిట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ మనం చూద్దాం. లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ xt ఈజ్ ఈక్వల్స్ టు axt మైనస్ 1 ప్లస్ b. ఎప్పుడు ఇది a ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు, అంటే ఏ వాల్యూ 1 కానప్పుడు. ఇక్కడ ఏమంటుందంటే షో దట్ ద సొల్యూషన్ ఈజ్ xt ఈజ్ ఈక్వల్స్ టు a small a పవర్ t ప్లస్ b బై 1a మైనస్ a, వేర్ a is constant independent of time t. ఇది సెప్టెంబర్ 2024 ఇయర్లో ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ వచ్చిన క్వశ్చన్ అనేది. అంటే ఇప్పుడు 2024 ఇయర్లో సెప్టెంబర్ మంత్లో ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. ఆ పేపర్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. అందులో వచ్చిన క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాంట్లో వచ్చిందంటే మీరు గమనించండి. ఇన్స్టాంట్లో వస్తే ఇప్పుడు మీరు రాసే రెగ్యులర్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. ఓకే, ఈ యూనిట్ 4లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ కొన్ని క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రిపీట్ అయినవే. నేను చెప్తాను ఎప్పుడు ఏవేవి వచ్చినాయి అనేది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ మీరు పక్కాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ వస్తుంది, 3 షార్ట్స్ వస్తాయి. అంటే 3 లాంగ్, 1 లాంగ్ అండ్ 3 షార్ట్స్ కంపల్సరీ వస్తాయి క్వశ్చన్ పేపర్లో. కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూసి చదువుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, క్వశ్చన్ పెద్దగా ఉందని మీరు భయపడొద్దు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ మనం గివెన్ ఇచ్చింది రాసుకున్నాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చిందంటే లీనియర్, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఇచ్చింది కదా. ఎక్కడది, ఇది xt ఈజ్ ఈక్వల్స్ టు axt మైనస్ 1 ప్లస్ b, అది ఇచ్చింది కదా. దాన్నే ఇక్కడ రాసుకున్నాను నేను. రాసుకొని ఏమనుకున్నాను, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని నేను అనుకుంటున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈక్వేషన్ నెంబర్ 1లో ఈ xt వాల్యూ కావాలి అంటే అంతే కదా. మనకి ఇప్పుడు షో దట్ అన్నట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ షో దట్ ఏమన్నాడు, xt ఈజ్ ఈక్వల్స్ టు, అంటే xt వాల్యూని ఈ విధంగా చూపెట్టాలి అని అన్నారు కదా. సో ఇక్కడ xt వాల్యూ కావాలి అంటే మనకు ఇక్కడ xt మైనస్ 1 వాల్యూ ఫస్ట్ కావాలి. xt మైనస్ 1 వాల్యూ మనకు వచ్చినట్లయితే ఈ a వాల్యూ b వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ xt మైనస్ 1 వాల్యూ మనకు కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కన్సిడర్ xt మైనస్ 1. ఇది ఏ విధంగా రాశాను దీని వాల్యూ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం రాశాను. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో చూడండి, xt ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఉందండి. ఇక్కడ xt ఉంది. ఈ t ప్లేస్లో ఏమైందంటే ఇక్కడ చూడండి t మైనస్ 1 ఉంది. ఇక్కడ ఈ t ప్లేస్లో ఇక్కడ t మైనస్ 1 ఉంది. అంటే ఈక్వేషన్ నెంబర్ 1లో t ప్లేస్లో t మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక t ప్లేస్లో t మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ xt మైనస్ 1. అంటే ఇక్కడ t ప్లేస్లో మళ్ళీ t మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. xt ఉంది కదా, ఇక్కడ t ఉంది కదా, ఈ t ప్లేస్లో నేను t మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేశాను. మళ్ళీ తర్వాత మైనస్ 1 ఉంది కదా, ఆ మైనస్ 1ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లస్ b ఉంది కాబట్టి ప్లస్ b అప్లై చేశాను. డన్.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ రాయండి xt మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ a ఇంటూ xt మైనస్ 1 అంటే -2 అవుతుంది. సో a ఇంటూ x t మైనస్ 2 ప్లస్ b ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది దేని వాల్యూ అండి xt మైనస్ 1 వాల్యూ. సో ఈ వాల్యూ తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ 1 ఇక్కడ xt మైనస్ 1 ప్లేస్లో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఏ ఉంది కదా, ఈ ఏని నేను ఏం చేశానంటే లోపటికి మల్టిప్లై చేశాను. ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ఏ స్క్వేర్ అవుతుంది. xt మైనస్ 2 ప్లస్ ఏ ఇంటూ బి అంటే ఏబి అవుతుంది. ప్లస్ ఇక్కడ బి ఉంది కాబట్టి బి అప్లై చేశాను. డన్. ఇక్కడ మనకు మళ్ళీ xt కావాలంటే మనకి ఇక్కడ ఏం కావాలండి వాల్యూ xt మైనస్ 2 వాల్యూ కావాలి కదా. ఇక్కడ చిన్నగా రాయండి. ఇక్కడ ఏబి ప్లస్ బి ఉంది కదా, ఇక్కడ లాస్ట్ సెకండ్లో ఈ లాస్ట్ ప్లేస్లో నేను బీని కామన్ తీస్తున్నాను. బీని కామన్ తీసినట్లయితే మనకి ఏం మిగులుతుంది a ప్లస్ 1 మిగులుతుంది. ఓకే, డన్. ఇప్పుడు xt ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చిందండి. ఇప్పుడు మనకు xt మైనస్ 1 వాల్యూ మనం మళ్ళీ కావాలి. ఈ xt మైనస్ 1 వాల్యూ కావాలి అంటే మనం సేమ్ ఈ విధంగానే కనుక్కోవాలి. మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం చూసుకొని ఇలా కనుక్కోండి. అంటే t ప్లేస్లో t మైనస్ 2ని అప్లై చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా మనకు, ఈక్వేషన్ నెంబర్ 1 ఏది ఇక్కడ t ప్లేస్లో t మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు xt మైనస్ 2 వాల్యూ వస్తుంది. xt మైనస్ 2 వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి t ప్లేస్లో t మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ కూడా t ప్లేస్లో t మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ మళ్ళీ -1 ఉంది కాబట్టి -1 అప్లై చేశాను. ప్లస్ b ఉంది కదా, డన్. ఇప్పుడు ఈ xt -2 -1 ఏమవుతుంది, -2 -1 వచ్చేసి ఇక్కడ -3 అవుతుంది. -3 అవుతుంది. డన్. ఇప్పుడు xt -2 వాల్యూని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వచ్చేది ఏంటి, ఇక్కడ ఇది వచ్చిందా, డన్. ఇది xt -2 వాల్యూ అండ్ ఈ ఏ స్క్వేర్ ఉంది కదండి, ఈ ఏ స్క్వేర్ని లోపలికి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ అవుతుంది. xt -3 అవుతుంది. ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ బి అవుతుంది. డన్. ప్లస్ ఇది a ప్లస్ 1 b యాజ్ ఇట్ ఈజ్. ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. చాలామంది డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు. ఓకేనా, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నోట్స్ అనేది మొత్తం అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ యూనిట్ 1 స్టార్టింగ్లో ఈ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పానండి. అలా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది నోట్స్ అనేది. డన్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ బి ఉంది అండ్ ఇక్కడ a ప్లస్ 1 b ఉంది కదా, ఈ రెండిట్లో నుంచి bని కామన్ తీసాను నేను. ఇక్కడ చూడండి bని కామన్ తీసినట్లయితే మనం మిగిలేటివి ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1. సో ఈ xt వాల్యూ ఇంత వచ్చిందండి. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఇదేంటిది స్టార్ ఈక్వేషన్ అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే హియర్ స్టార్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ స్టార్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉందంటే ఇక్కడ చూడండి xt, ఇక్కడ కూడా xt ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ a పవర్ t అంటే ఇక్కడ చూడండి a పవర్ 3 ఉంది. అంటే ఇక్కడ t ప్లేస్లో 3 ఉంది. t ప్లేస్లో 3 ఉందని అర్థం మనకు. అండ్ ఇక్కడ xt మైనస్ t అంటే t ప్లేస్లో 3 ఉంది. t ప్లేస్లో ఏముందండి 3 ఉంది. t ప్లేస్లో 3 అని ఉంది. ప్లస్ ఇక్కడ a పవర్ t మైనస్ 1 అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, అవును కదా. ఇప్పుడు t ప్లేస్లో 3 ఉన్నట్లయితే 3 మైనస్ 1 ఎంత అవుతుంది, 2 కదా. అప్పుడు ఇక్కడ ఏ పవర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఏ పవర్ t మైనస్ 2. t మైనస్ 2 అంటే ఇక్కడ ఏ పవర్ ఏం లేదు, ఏ పవర్ 1 ఉన్నట్టు. అంటే t ప్లేస్లో ఇక్కడ 3 కదా మనకు, 3 మైనస్ 2 అంటే ఎంత, 1 కదా. ఏ పవర్ 1 అంటే ఏనే. ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ సో అని పెట్టి లాస్ట్కి మళ్ళీ a ప్లస్ 1 అని రాయండి. a ప్లస్ 1 అని రాయండి. ఓకేనా, a ప్లస్ 1 రాసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి b ఉంది కదా, బయట స్టార్ ఈక్వేషన్లో b అని సబ్స్టిట్యూట్ చేయండి. డన్. ఈ స్టార్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉందండి. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇక్కడ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మనకు కావాలి. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏంటంటే ఏ పవర్ t మైనస్ 1 ప్లస్ ఏ పవర్ t మైనస్ 2 సో ఆన్ ప్లస్ a ప్లస్ 1 ఈజ్ ద సమ్ ఆఫ్ ఏ జామెట్రిక్ సిరీస్.
అండ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ పవర్ టీ బై 1 మైనస్ ఏ. అంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏంటంటే మళ్ళీ ఈ వాల్యూ అన్నట్టు మొత్తం ఈ మొత్తం దాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఈ వాల్యూ వస్తుంది 1 మైనస్ ఏ పవర్ టీ బై 1 మైనస్ ఏ డినామినేటర్లో. సో ఈ వాల్యూని తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ ఈ బ్రాకెట్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టీ దేర్ ఫోర్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సైడ్కి చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఈ వాల్యూ వస్తుంది ఎక్స్టీ వాల్యూ. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఎక్స్టీ వాల్యూ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు క్వశ్చన్లో ఏమిచ్చిండు? ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కదా ఇచ్చింది, అవునా? ఇప్పుడు ఇక్కడ రెండు రకాలు రాద్దాం మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు అండ్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు వాల్యూ ఎంత అని రాసేద్దాం. ఇప్పుడు ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయకండి, అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ డబ్బాలో ఉన్న దాన్ని చూసుకుంటూ రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఏ పవర్ టీ ఉందా, యాజ్ ఇట్ ఈజ్గా ఏ పవర్ టీ అప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ టీ మైనస్ టీ ఉంది కదా, ఇక్కడ టీ మైనస్ టీ అంటే 0 కదా, అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 0 ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఎక్స్ బేస్లో 0 వచ్చింది, ఎక్స్ 0 ప్లస్ ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తం ఏమైందని చెప్పాను, ఇక్కడ జామెట్రిక్ సిరీస్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఏ పవర్ టీ బై డినామినేటర్లో ఏంటి 1 మైనస్ ఏ, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ ఇక్కడ బి ఉంది కదా, ఇక్కడ బి, ఆ బీని ఇక్కడ పెట్టాను, డన్. ఇది ఎప్పుడు ఏ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయకనప్పుడు, అంటే ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఒకవేళ ఏ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్, ఇక్కడ ఏ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసాం మనం. ఇప్పుడు 1 పవర్ ఇక్కడ ఏ ప్లేస్లో 1 పవర్ టీ అంటే మళ్ళీ 1 వస్తుంది కదా, అవునా? ఇప్పుడు ఎక్స్ టీ మైనస్ టీ అంటే అది ఎక్స్ నాటే అవుతుంది, ఎక్స్ నాట్ అన్నట్టు. ఓకే, ఇది ఎక్స్ 0 అన్న ఒకటే, ఎక్స్ నాట్ అన్న ఒకటే, చాలామంది ఎక్స్ నాట్ అంటారు. ఓకే, ఇక్కడ ప్లస్ డైరెక్ట్ బీటీ వచ్చేసింది. ఎందుకు బీటీ వచ్చిందంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏ ఉంది, మొత్తం ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని పవర్ ఏమన్నా ఉండనివ్వండి మళ్ళీ 1 వస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 ఇక్కడ బ్రాకెట్లో మొత్తం 1 ఉంది వాల్యూ. 1 ఇంటూ బి అంటే ఏంటండి, బిఏ కదా, ఓకేనా? 1 ఇంటూ బి అంటే బి. ఈ టీ ఎందుకు వచ్చింది సార్ అంటే అది టీ సిరీస్లో ఉంది కదా, మనకు ఇక్కడ ఏ పవర్ టీ ఉంది కదా, అందుకే టీని నేను బీకి అప్లై చేశాను. ఓకేనా, బీకి అప్లై చేసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు. సో మనకు కనుక్కోమని ఏంటి, ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ టీ ప్లస్ బి బై 1 మైనస్ ఏ. ఇది ఏ విధంగా రాశాను సార్ అంటే మనకు ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఎక్స్టీ వాల్యూ ఎంత అని క్వశ్చన్లో అడిగారు కదా, అప్పుడు మనం ఏం రాస్తాం, ఇక్కడ ఏ అనేది ఏంటంటే కాన్స్టెంట్ అండి, వేరే ఏ ఈజ్ కాన్స్టెంట్, క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఇక్కడ ఏ పవర్ టీ ఉందా, ఏ పవర్ టీ అప్లై చేశాను, ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ ఉందా 1 మైనస్ ఏ పవర్ టీ, నేను అది తీసేసి డినామినేటర్కి డైరెక్ట్ బి, డినామినేటర్కి ఇక్కడ 1 మైనస్ ఏ అప్లై చేశాను. న్యూమరేటర్లో బి అండ్ డినామినేటర్లో 1 మైనస్ ఏ. ఈ ఎక్స్ నాట్ అనేది డిలీట్ అయిపోయింది, ఇక్కడ న్యూమరేటర్లో 1 మైనస్ ఏ పవర్ టీ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా, డన్. ఇది వాల్యూ ఈ విధంగా రాయండి. ఇక్కడ ఏ అనేది కాన్స్టాంట్, ఇది ఎక్కడి నుంచి డిటర్మ్ అయింది, ఎక్స్ నాట్ నుంచి డిటర్మ్ అయింది. అంటే ఎక్స్ నాట్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేశాను నేను, గుర్తుంచుకోండి. ఈ ఎక్స్ నాట్ వాల్యూ వచ్చేసి ఏ అన్నట్టు, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనకు ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఏ. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది 2 సార్లు వచ్చింది అనుకుంటున్నాను క్వశ్చన్ పేపర్లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏ కార్ మ్యానుఫ్యాక్చర్స్ సప్లై అండ్ డిమాండ్ ఫంక్షన్స్ ఎట్ టైమ్ టీ ఫర్ ఏ పర్టిక్యులర్ కార్ మోడల్ ఆర్ QS, T is equals to 3PT minus 1 plus 12 and QD, T is equals to minus 4PT plus 28. ఈ 4th యూనిట్లో చాలా ఈజీ ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకండి. మీరు ఈ క్వశ్చన్స్ రాసినా కూడా మీరు దగ్గర పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏమడిగిండు, సప్లీ ఫంక్షన్ ఇచ్చిండు, డిమాండ్ ఫంక్షన్ ఇచ్చిండు మనకు. ఈ సప్లీ ఫంక్షన్ ఇది మొత్తం, ఎస్ అంటే సప్లీ ఫంక్షన్ ఇది అండ్ డి అంటే డిమాండ్ ఫంక్షన్ ఇది. ఇక్కడ ఏం కనుక్కోమంటుండంటే మనకు క్వశ్చన్ వచ్చేసి ఏంటి, షో దట్ ఓవర్ టైమ్ ద కార్స్
ప్రైస్ విల్ కన్వర్జ్ అండ్ గివ్ ద ఈక్విలిబ్రియం ప్రైస్. ఆ కార్ యొక్క ఈక్విలిబ్రియం ప్రైస్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, మనకు సప్లీ ఫంక్షన్ ఇచ్చిండు అండ్ డిమాండ్ ఫంక్షన్ ఇచ్చిండు కదా, ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, ఆ కార్ యొక్క ఈక్విలిబ్రియం ప్రైస్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ 2024 ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది క్వశ్చన్ అండ్ 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది. ఓకేనా, అంటే యూనిట్ 4లో ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవే పక్కాగా మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి, అందుకే ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయండి ఇయర్ వైజ్గా. ఓకే, డన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. గివెన్ ఇచ్చింది ఏంటి, మనకు సప్లీ ఫంక్షన్ ఇచ్చింది. ఫస్ట్ సప్లీ ఫంక్షన్ ఇది కదా, QST అంటే సప్లీ ఫంక్షన్. ఇది సప్లీ ఫంక్షన్ ఒక బాక్స్లో రాయండి. అండ్ డిమాండ్ ఫంక్షన్ కూడా ఇచ్చిండు కదా, QD, T ఈజ్ ఈక్వల్స్ టు అని. డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవి చెప్పాను ఆల్రెడీ. ఈ సప్లీ ఫంక్షన్, డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి అనేవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు QS ఉన్నా QD ఉన్నా అది ఏమన్నా ఉండనివ్వండి, మళ్ళీ అది QA అవుతుంది. ఓకేనా, ఇక్కడ లెట్ P ఈజ్ ద ఈక్విలిబ్రియం ప్రైస్ అనుకోండి. ఎందుకు P అని అనుకుంటున్నాం అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈక్విలిబ్రియం ప్రైస్, కార్ యొక్క ఈక్విలిబ్రియం ప్రైస్ మనల్ని కనుక్కోమన్నాడు కాబట్టి దాన్ని నేను ఈక్విలిబ్రియం ప్రైస్ని ఏమనుకుంటున్నాను, P అని నేను మెన్షన్ చేసుకుంటున్నాను. మెన్షన్ చేసిన తర్వాత ఈ సప్లీ ఫంక్షన్ నేను ఏం రాస్తానంటే ఈ QS, T ఉంది కదా, ఇదేం రాస్తాను నేను, Q రాస్తాను. ఓకేనా, Q రాశాను ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3PT - 1 - 12 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఎక్కడి నుంచి వచ్చింది, డిమాండ్ ఫంక్షన్ నుంచి వచ్చింది. ఇక్కడ QD, T నేను Q రాశాను, Qనే అనుకుంటున్నాను ఈజ్ ఈక్వల్స్ టు ఈ -4 ఇక్కడ అది యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు ఈ P వాల్యూ అనేది వస్తుంది, ఈక్విలిబ్రియం ప్రైస్ అనే వాల్యూ మనకు వస్తుంది అన్నట్టు. ఇవి లాంగ్ క్వశ్చన్స్ నేను చెప్పేది, నెక్స్ట్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను ఈ వీడియోలో. దాన్ని ఈ వీడియో ఎంత లెంతీ ఉన్నా చూడండి కంపల్సరీ. ఇప్పుడు నౌ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలి, సాల్వింగ్ చేయాలి, అంతేనా. సాల్వింగ్ తెలుసుగా మీకు. ఓకేనా, సాల్వింగ్ అంటే ఏంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటే అపోజిట్ సైన్ పెట్టాలి, మైనస్. ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి. డన్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆపోజిట్ సైన్ ఏంటి, మైనస్. డన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ కాస్త ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అవుతాయి ఏమవుతుంది, దాని వాల్యూ 0 అవుతుంది. 0 అయినప్పుడు ఇక్కడ 3PT - 1 అండ్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉన్నది తీసుకోవాలి, మళ్ళీ మైనస్ తీసుకోకూడదు. ఇక్కడ కింద ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4PT అని తీసుకోవాలి, ప్లస్ 4PT అని తీసుకోవాలి. అండ్ ఇక్కడ -12 ఉంది, ఇక్కడ కిందిది మైనస్ ఉంది కాబట్టి -28. అంటే -12 - 28 అంటే -40. ఈ సాల్వింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు దీని వాల్యూ ఇక్కడ రాశాను నేను, ఇక్కడ 3PT - 1 ప్లస్ 4PT - 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది రాసినాక మనకు క్వాడ్రటిక్ ఫార్ములా తెలుసు, క్వాడ్రటిక్ ఈక్వేషన్ తెలుసు కదా, AX² + BX + C ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్ములా అందరికీ తెలుసు. సో ఇది అనేది ఈ ఫార్ములా ఉందండి. ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 3 అనేది A వాల్యూ, ఇక్కడ B అనేది 4 వాల్యూ, C అనేది -40, ఇక్కడ రాసాను సైడ్కి -40. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇది X² ప్లేస్లో PT - 1 ఉంది, ఇక్కడ X ప్లేస్లో PT ఉందండి, అంతే కదా. ఇప్పుడు T - 1 అంటే X² అన్నట్టు, ఇక్కడ T ఉంది కాబట్టి X అన్నట్టు. ఒకటి తగ్గింది కదా, ఇక్కడ X² ఉంటే ఇక్కడ X ఉంది అంటే ఒక పవర్ తగ్గింది. ఇక్కడ కూడా T - 1 ఉంటే ఇక్కడ T ఉందండి, అంటే ఒక నెంబర్ తగ్గింది కదా. సో ఈ ఫామ్లో ఉన్నట్లయితే ఇలా రాస్తాం మనం. ఇప్పుడు మనకేం కావాలి, P వాల్యూ కావాలి. P వాల్యూ కావాలంటే మనకు ఫార్ములా ఇది, క్వాడ్రటిక్ ఫార్ములా అందరికి గుర్తుందా. దాన్ని ఇక్కడ -B + or -√B² - 4AC / 2A. మనకు P వాల్యూ కావాలి కాబట్టి అందుకే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో P తీసుకున్నాను, P ఈజ్ ఈక్వల్స్ టు అని ఈ ఫార్ములా తీసుకున్నాను. P అంటే ఏంటి, ఈక్విలిబ్రియం ప్రైస్. ఓకేనా, డన్. ఇప్పుడు మనకు ఇక్కడ B వాల్యూ ఉంది, A వాల్యూ ఉంది, C వాల్యూ ఉంది అండ్ A వాల్యూ కూడా, అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, ఏం లేదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి.
ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ b ప్లేస్లో వాల్యూ ఎంత అండి? b వాల్యూ 4. డన్. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఇక్కడ b స్క్వేర్ ఉంది, b వాల్యూ మనకు +4 కదా, +4 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ 4 ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 3, సి వాల్యూ ఎంత? -40. ఇక్కడ మీకు ఎగ్జామ్లో కూడా ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటూ చేయండి, ప్లస్సా మైనస్ ఉందా అండ్ రూట్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చేయండి. ఓకేనా? స్లోగా చేయండి, ఫాస్ట్గా చేస్తే ఏంటంటే ప్రాబ్లం అనేది తప్పొస్తుంది, మీరు మధ్యలో ఆపేస్తారు, అంత ఆగమాగం అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో మనకు 2a ఉందండి. 2a అంటే ఏ వాల్యూ ఎంత? 3 కాబట్టి 3. డన్. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. మనం సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ కామన్ పేపర్ అనేది లాస్ట్ ఇయర్ చాలామంది ఫెయిల్ అయ్యారు, అందుకే నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొన్న జరిగిన ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్లో నేను చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్గా దిగాయి, ఒకసారి చెక్ చేయండి పేపర్ అనేది. డన్. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్స్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ అండర్ రూట్ 16 ఎట్లా వచ్చింది? 16 ఇక్కడ చూడండి. 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 4 స్క్వేర్ అంటే ఎంత? 16 కదా, 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 4 ఉంది కదా, 4. ఇప్పుడు ఇక్కడ 3 × -40, 3 × -40 అంటే ఎంత? -120, -120. డన్. డినామినేటర్లో 2 3s ఎంత అండి? 2 3s వచ్చేసి ఎంత? 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే ఇంకా -4 యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ √16 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ లోపల ఉన్న మైనస్ మల్టిప్లై అయినట్లయితే మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్. ఓకేనా? ఇక్కడ ప్లస్ వచ్చింది. అండ్ ఇక్కడ 4 × 120 అంటే ఎంత? 480 అన్నట్టు. అండ్ డినామినేటర్లో 6 యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. డన్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే p ఈజ్ ఈక్వల్స్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఇక్కడ రూట్లో 16 + 480 అంటే 496. ఎంత? 496. డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. డన్. ఇప్పుడు ఈ √496కి వాల్యూ మనం కనుక్కోవాలి. √496కి వాల్యూ కనుక్కోవాలంటే నేను ఒకటి చూపెడతాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ √496కి మనం పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక్కోవాలంటే మనం డైరెక్ట్గా చేయొచ్చు, చిన్నగా ఉంటే. ఇప్పుడు 16కి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 4 అని చెప్పొచ్చు, 25కి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి ఎంత అండి? 5 అని చెప్పొచ్చు. సో ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది కదా, √496కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటంటే మనం ఈ విధంగా రాయాలి. మీకు తెలిస్తే రాయండి, ఈ విధంగా చేయండి. ఇప్పుడు √496 అంటే ఎంత? ఇప్పుడు ఇక్కడ చూడండి, 496 ఇక్కడ జీరోస్ తీసుకోండి. మీకు ఎన్ని జీరోస్ అంటే అన్ని, అంటే 2 జీరోలు కాకపోతే ఒకటి ఇక్కడ బార్ అన్నట్టు, 2 జీరోస్ తీసుకోండి. మీకు ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు 4 ఉందండి, ఇక్కడ 4 అనే వాల్యూ ఉందా? సో 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ 2 పెట్టండి, ఇక్కడ పైన 2 పెట్టి, ఇక్కడ 2 పెట్టి, అండ్ ఇక్కడ -4 తీసుకోండి. ఎందుకు -4 తీసుకుంటున్నాం మనం? ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ అనేది తీసుకోవాలి కింద. ఓకే, ఇప్పుడు 2 × 2 ఎంత? 4 కదా, ఇక్కడ మైనస్ అప్లై చేయండి. 2 2s ఎంత? 4. డన్. ఇప్పుడు 4 - 4 అంటే 0 కాబట్టి అందుకే ఇక్కడ 0 అప్లై చేయలేను నేను, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను 9ని ఇక్కడ కిందికి తీసుకున్నాను అండ్ 6ని కూడా ఇక్కడ కిందికి రాసుకున్నాను. డన్. ఇప్పుడు 96 అండి, మనకు 96 వాల్యూ కావాలి. ఇక్కడ 2 ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి, ఈ 2 ఉందా? ఈ 2ని నేను ఇక్కడ 2 ఉంది కదండి, ఇక్కడ 42 ఎట్లా వచ్చిందంటే నేను చెప్తానండి. ఇక్కడ 42కి బదులు ఇక్కడ 4 ఎట్లా వచ్చింది ముందట ఫస్ట్ అంటే ఇక్కడ మనం 2 ఉంది కదా పైన, ఈ 2కి మళ్ళీ +2 యాడ్ చేశాను నేను. +2ని యాడ్ చేయాలి ఇలా చేసేటప్పుడు. +2ని యాడ్ చేసినట్టయితే ఇక్కడ 4 వచ్చింది. ఓకే, +2ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ డాష్ పెట్టాను, డాష్ పెట్టినట్టయితే మనకు ఇప్పుడు ఇక 4 వచ్చిందంటే మీకు గుర్తుంచుకోండి, 4 అంటే 40 టేబుల్ అన్న కావచ్చు, 41 టేబుల్ అన్న కావచ్చు, 42 అన్న కావచ్చు. ఇక్కడ మనకు మొత్తం సిరీస్ అనేది 2లోనే పోతుంది కాబట్టి మనం 2 తీసుకుంటున్నాం అండర్లైన్లో, అంటే 42 టేబుల్ అన్నట్టు.
ఇప్పుడు 42 టేబుల్‌లో 96 ఎప్పుడు వస్తుందో చూసినట్లయితే ఇక్కడ రాసాను, ఇక్కడ సైడ్‌కి చూడండి. 42 ఇంటూ 2 వచ్చేసి 84 వస్తుంది మనకు. ఇప్పుడు 42 ఇంటూ 3 అనేది వేరే వస్తుందండి. ఇప్పుడు 42 ఇంటూ 2 వచ్చేసి 84 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ మీద చూడండి 2 ఇంటూ 42, ఇక్కడ 2 ఇంటూ 42 ఓకేనా. ఇక్కడ 2 అప్లై చేశాను, ఇక్కడ 2 పెట్టాను. మళ్ళీ 2 ఇంటూ 42 వచ్చేసి ఎంత 84 కాబట్టి ఇక్కడ మైనస్ అప్లై చేశాను. డన్. 84 ఇక్కడ 96 నుంచి 84 తీసినట్లయితే ఎంత వస్తుంది మనకు? 12 వస్తుంది. 12 వచ్చినట్లయితే ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా, ఈ 2 జీరోలు కిందికి లాగేసేయండి. డన్. మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, నేను సింపుల్గా చెప్తాను తర్వాత. ఓకే, అంటే ఇది ప్రాసెస్ ఇదిలా ఉంటుందని చెప్తున్నానండి. ఓకే, ఇప్పుడు 2 జీరోలు కిందికి లాగేసాక ఇక్కడ పాయింట్ డెసిమల్ పాయింట్ ఉండదు, తీసేయండి. ఇక్కడ నేను ఇక్కడ మిస్టేక్గా అప్లై చేశాను. తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 42కి ఏం చేయాలి? మళ్ళీ +2ని యాడ్ చేయాలి. +2ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 44 వస్తుంది. 44 అంటే ఇక్కడ 2 తీసుకోండి, అంటే 442 టేబుల్ అన్నట్టు, 442 టేబుల్. అండ్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మీద డెసిమల్ పాయింట్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ 2 జీరోస్ తీసుకున్నాం కదా, ఈ 2 జీరోస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది వచ్చింది. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ 442 టేబుల్ అంటే 442 ఇంటూ 2 వచ్చేసి ఎంత? 884. ఇక్కడ 884 తీసుకున్నాను, మైనస్ ఇక్కడ 1200 నుంచి 884 తీసేసినట్లయితే మనకు 316 వస్తుంది. ఈ 2 జీరోలు ఇక్కడ కిందికి తీసుకోండి. ఇలా చేసుకుంటూ వెళ్ళినైతే మనకు వస్తుందండి. ఇప్పుడు √496 వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ ఏంటి? ఇక్కడ మీద ఎంత వచ్చింది మనకు? 22.2. ఎంత? 22.2. ఇది మీరు గుర్తుంచుకోండి, ఇంత చేసుడు అవసరం లేదు. ఇదే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా √496 వాల్యూ వచ్చేది ఎంత రాస్తారు? ఇక్కడ √496 వాల్యూ వచ్చేసి డైరెక్ట్గా రాసేయండి, 22.2. గుర్తుంచుకోండి, √496 వాల్యూ వచ్చేసి 22.2. డన్. డినామినేటర్లో 6 యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయండి అంటే ఒక్కసారి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఒక్కసారి ప్లస్ తీసుకోండి, ఇంకొకసారి ఏం తీసుకోండి? మైనస్ అప్లై చేసుకొని ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఇటు దిక్కేమో -4.3 వచ్చింది, ఇక్కడేమో 3.0 వచ్చిందండి. 3.0 అంటే ఎంత? 3 అన్నట్టే కదా వాల్యూ. ఇక్కడ మైనస్ని మనం తీసుకోము ఎప్పుడు వాల్యూ లెక్క. ఇక్కడ P = 3.0 వచ్చింది కాబట్టి ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత? 3 అన్నట్టు. అంటే కార్ యొక్క ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత? 3 అనే అర్థం. డన్. ఈ విధంగా చేయాలి ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇది చూసుకోండి, 496 ఇంతకుముందు చెప్పాను కదా. అండ్ డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ పేస్ 5% per annum interest. Initially, a saver deposits 1,000 rupees. After 10 years, what will be the value of this customer savings account if no further deposits are made? ₹100 is deposited at the end of each year. ఇది 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉందండి. ఆ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ అనేది ఇప్పుడు కస్టమర్ ఇక్కడ 5% పర్ యానం ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంది. సో ఇనిషియల్లీ ఆయన ఒక 1,000 రూపీస్ డిపాజిట్ చేశారు. ఇనిషియల్లీ ఏ సేవర్ డిపాజిట్ 1,000 రూపీస్. ఇక్కడ ఆఫ్టర్ 10 years అన్నాడు, అంటే 10 సంవత్సరాల తర్వాత ఆ వాల్యూ ఎంత అయితే ఇంట్రెస్ట్తో కలిపి ఆయన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అని అడుగుతుంది. ఇక్కడ ఇఫ్ అని ఇచ్చిండు. ఒకవేళ నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ మేడ్, ఇక్కడ 1,000 రూపీస్ వేసిండు కదా, ఆ 1,000 రూపీస్ అలాగే ఉంచిండు, మళ్ళీ ఏ డిపాజిట్స్ కూడా వేయలేదు. అంటే 10 years వరకు ఏ డిపాజిట్స్ కూడా మనకు అకౌంట్లో వేయలేదు. ఇంకోటి ఏమంటుండు సెకండ్, ఒక 100 రూపీస్ డిపాజిట్ చేసిండండి. అంటే ఎవ్రీ ఇయర్, అంటే 10 years ఉంది కదా టైము, ఎవ్రీ 1 yearకి ఆయన అకౌంట్లో 100 రూపీస్ ఆయన డిపాజిట్ చేసిండు. అప్పుడు ఇంట్రెస్ట్తో సహా ఆయనకు ఎంత వాల్యూ వస్తుందని అడుగుతుంది ఇక్కడ కస్టమర్కి. డన్. ఇప్పుడు లెట్ XT బి ది వాల్యూ ఆఫ్ ది సేవింగ్స్ అకౌంట్ అనుకోండి.
ఇక్కడ మనం వాల్యూ కనుక్కోవాలి కదా, ఇంట్రెస్ట్తో కలిపి ఎంత వస్తుందనేది మనం వాల్యూ కనుక్కోవాలి కదా. ఆ వాల్యూ అని నేను ఏమనుకుంటున్నాను, ఎక్స్టీ అనుకుంటున్నాను. ఎక్స్టీ బి ది వాల్యూ ఆఫ్ ది సేవింగ్స్ అకౌంట్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అడిగింది ఏంటి మనకు, నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ మేడ్ అన్నాడు. అంటే డిపాజిట్స్ వేయకున్నట్లయితే 10 సంవత్సరాలకు డిపాజిట్స్ వేయలేదు, ఇంట్రెస్ట్తో సహా ఎంత వస్తుందో మనం చెప్పాలి. ఇప్పుడు నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ మేడ్, ఇక్కడ ఎక్స్టీ కదా మనం కనుక్కోవాల్సింది. అంటే ఎక్స్టీ అంటే ఎంత వాల్యూ అనేది కదా. ఇక్కడ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏమనుకుంటున్నానంటే 1 ప్లస్ బ్రాకెట్లు చూడండి, 1 ప్లస్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత పే చేస్తుంది బ్యాంకు, 5% అన్నట్టు. 5% అని ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ ఇంటూ ఎక్స్టీ మైనస్ 1, ఎక్స్టీ మైనస్ 1 ఇది ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ నేను రాశాను అంతే, ఇక్కడ 1 ప్లస్ ఇది ఇంట్రెస్ట్, ఎక్స్టీ మైనస్ 1 ఎక్స్టీ ఫార్ములా ఇది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 5% అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 5/100 అని రాసుకోవచ్చా ఈ 5%ని. డన్. అలా రాసిన తర్వాత మళ్ళీ ఈ 5/100ని నేను 0.05గా రాస్తున్నాను, రాయొచ్చు కదా. డన్. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 0.05 అంటే ఎంత వస్తుందండి, 1.05 ఇంటూ ఎక్స్టీ మైనస్ 1, ఇది ఎక్స్టీ వాల్యూ, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో మనకు ఎక్స్టీ ఫార్ములా ఒకటి ఉంది, ఇంతకుముందు మనం చేసాం. ఎక్స్టీ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి చెప్తాను. వీ హ్యావ్ ఎక్స్టీ ఫార్ములా మనకు వేరే ఉంది, ఏంటదంటే ఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్మాల్ ఏ పవర్ టీ ప్లస్ b/1 మైనస్ ఏ. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం చేయాలి. మన ఇక్కడ ఏ వాల్యూ మనకు బి వాల్యూ కావాలి కదా, ఈ ఫార్ములా ఎక్స్టీ సబ్స్టిట్యూట్ చేయడానికి. ఇక్కడ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 1.05 అనేది మనకు ఏ వాల్యూ. ఇక్కడ బి వాల్యూ 0 అండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో బి వాల్యూ అస్సలు కూడా లేదు, అవునా. డన్. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూని ఏం చేస్తామంటే ఈ ఎక్స్టీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఎక్స్టీ అంటే ఏంది మనం కనుక్కోవాల్సింది అదే కదా, ఎక్స్టీ వాల్యూ కదా. ఎక్స్టీ బి ద సేవింగ్స్ అకౌంట్ అనుకున్నాం మనం వాల్యూ అనేది. డన్. ఇప్పుడు ఏని బిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఏ, ఇక్కడ స్మాల్ ఏ ఎంత ఉంది, స్మాల్ ఏ వాల్యూ ఎంత 1.05 ఓల్ పవర్ టీ ప్లస్ ఇక్కడ బి వాల్యూ ఎంత 0, బి వాల్యూ 0 కాబట్టి బై 1 ఇక్కడ 1 మైనస్ ఏ వాల్యూ ఎంత 1.05. ఇప్పుడు 0/something అంటే 0నే కదా, అవునా. డన్. ఇప్పుడు ఎక్స్టీ వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఏ ఇంటూ 1.05 ఓల్ పవర్ టీ. ఇక్కడ ఏ అనేది ఏంటండి కాన్స్టాంట్, కానీ ఇక్కడ మనకు పూర్తిగా ఎక్స్టీ వాల్యూ రాలేదు కాబట్టి మనం ఏ వాల్యూ కనుక్కోవాలని చెప్పాను నేను. ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలంటే నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు x0 అని, x0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని. ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు x0 ఈజ్ ఈక్వల్స్ టు 1000 రూపీస్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. అయినే 1000 రూపీస్ డిపాజిట్ చేసినని ఇచ్చిండు, అంటే స్టార్టింగ్లో, ఓకేనా. స్టార్టింగ్లో 1000 రూపీస్ ఇన్వెస్ట్ ఇక్కడ డిపాజిట్ చేసినట్లయితే దాన్ని మనం x0 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు x0 ఈజ్ ఈక్వల్స్ టు 1000 కదా, అండ్ టీ వచ్చేసి ఎంత అండి 10 years. ఆఫ్టర్ 10 years అని అడిగిన టైం వచ్చేసి 10 years అన్నాడు కదా, అందుకని టీ వాల్యూ వచ్చేసి నేను 10 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టీ ప్లేస్లో ఈ ఏ కాడ ఏం చేస్తారు మీరు 1000 సబ్స్టిట్యూట్ చేయండి, టీ ప్లేస్ టు 10 సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చింది, ఓకే. ఏ ప్లేస్లో 1000, ఓకేనా, అండ్ టీ ప్లేస్లో నేను 10 సబ్స్టిట్యూట్ చేశాను. ఎందుకంటే మనకు ఆఫ్టర్ 10 years మనకు ఎంత వాల్యూ ఉంటుందని కనుక్కోమన్నాడు కాబట్టి టీ ప్లేస్లో నేను 10 తీసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ మనకి ఇంత వస్తుందండి. ఈ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఎగ్జామ్లో. ఇక్కడ వరకు చేస్తే చాలు, ఇక్కడ వరకు చేసినా కరెక్ట్గా మీకు మార్క్స్ అనేవి వేస్తారు, ఓకేనా. ఇక్కడ వరకు చేసినా ఓకే. ఈ వాల్యూ గుర్తుంచుకోవాలంటూనే గుర్తుంచుకోండి, నో ప్రాబ్లం. అంటే బట్టి పడతారు కదా మీరు, గుర్తుంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు రాసిన వాళ్ళు మార్క్స్ అనేవి వేస్తారు. దాని ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా అడిగింది కదా, ఒకవేళ 100 రూపీస్ అనేవి కస్టమర్ అను ఇప్పుడు ప్రతి ఇయర్, ఇప్పుడు 10 years తర్వాత ఎంత అవుతుంది అని అడిగింది కదా, ఆ 10 yearsలో ప్రతి ఇయర్ 100 రూపీస్ డిపాజిట్ చేసిండండి.
అంటే ప్రతి ఇయర్ డిపాజిట్ చేసిండు 100 అంటే మళ్ళీ 1000 ఇన్వెస్ట్ చేసిండు, డిపాజిట్ చేసిండు అంతే అకౌంట్లో. అప్పుడు ఎంత వస్తుంది ఇంట్రెస్ట్తో సహా వాల్యూ అంటే మనకు XT ఈజ్ ఈక్వల్స్ టు 1.05 ఇంటూ XT మైనస్ 1 ప్లస్ 100. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను నేను? XT ఈజ్ ఈక్వల్స్ టు 1.05 XT మైనస్ 1 ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకున్నాను నేను. ఎక్కడండి? ఒక్క సెకండ్, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి డైరెక్ట్గా తీసుకొని నేను ఏం చేశాను? ప్లస్ 100ని యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశానంటే 100 రూపీస్ డిపాజిట్ చేసింది కదా ప్రతి ఇయర్, అందుకని నేను ప్లస్ 100ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత? 1.05 అండ్ బి వాల్యూ వచ్చేసి 100 అయింది. సో ఈ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకపోయి మనకు ఫార్ములా ఉంది కదా ఒకటి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి సెకండ్ ఈక్వేషన్. కానీ మనకు ఇక్కడ ఏ వాల్యూ కావాలి, మనకు ఇక్కడ ఏ వాల్యూ వస్తేనే మనకు ఈ XT అనేది ఎంత వస్తుందని తెలుస్తుంది. ఆ ఏ వాల్యూ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో ఈ టీ ప్లేస్లో నేను 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీ ప్లేస్లో 0ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేసినట్లయితే ఇక్కడ టీ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలియదు కదా, ఏ వాల్యూ అలాగే ఉంచండి. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు X0 అన్నారు కదా సార్, మరి ఇప్పుడు X0 ఈజ్ ఈక్వల్స్ 1000 ఇచ్చిండు మనకు క్వశ్చన్లో. 1000 తీసుకోవచ్చు కదా సార్ అంటే ఇక్కడ గమనించండి, అది ఎప్పుడు తీసుకున్నాం మనం? డిపాజిట్స్ వేయనప్పుడు తీసుకున్నాం. ఇక్కడ 100 రూపీస్ డిపాజిట్ వేసిండు ఎవ్రీ ఇయర్, కాబట్టి మనం ఏ వాల్యూ సపరేట్గా కనుక్కోవాలి, ఇక్కడ గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు స్మాల్ ఏ వాల్యూ ఎంత అండి? ఇక్కడ 1.05 కదా, ఆ స్మాల్ ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ టీ ఉంది కదా, పవర్ టీ, మనం టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం కదా, డన్. ప్లస్ ఇక్కడ స్మాల్ బి వాల్యూ ఎంత? 100. డినామినేటర్లో 1 మైనస్ ఏ అంటే 1 మైనస్ ఏ వాల్యూ వచ్చేసి 1.05. డన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోదాం మనం. ఇక్కడ ఏ ఇంటూ 1 ఎట్లా వచ్చింది సార్? ఇక్కడ 1.05 పవర్ 0 ఉంది కదా, అంటే ఈ 1.0 పవర్ 5 ఇక్కడ పవర్లో 0 ఉన్నట్లయితే దాని వాల్యూ 1 వస్తుంది. పవర్ 0 అంటే 1 అని అర్థం, గుర్తుంచుకోండి. 1 ప్లస్ 100 బై ఇక్కడ 1 మైనస్ 1.05 అంటే మైనస్ 0.05 అని అర్థం. అంటే 1లో నుంచి 1 ఇక్కడ చూడండి, 1 ఇక్కడ మైనస్ 1.05 ఉంది. అంటే 1.05 నుంచి 1ని తీసేయండి. 1ని తీసేసినట్లయితే మనకు మిగిలిటిది ఎంత? మైనస్ 0.05 మిగులుతుంది. డన్. ఇప్పుడు ఏ మైనస్, ఎందుకు మైనస్ వచ్చింది ఇక్కడ ప్లస్, ఇక్కడ డినామినేటర్లో మైనస్ ఉంది కదా, ఆ మైనస్ అనేది ప్లస్కు మల్టిప్లై అయితే మైనస్ వచ్చింది. ఇప్పుడు 100/0.05 వచ్చింది. అండ్ నెక్స్ట్ X0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్, ఇక్కడ 100 కాస్త ఎంత అయిందండి? 10,000 అయింది. ఎందుకైంది 10,000? ఇక్కడ డినామినేటర్లో 0.05 ఉంది కదా, డెసిమల్ పాయింట్, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి మనకు? 2 నెంబర్లు ఉన్నాయి. అంటే 0 ఉంది, 5 ఉంది, అంటే 2 నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో నేను 2 జీరోలు తీసుకున్నాను. 2 జీరోలు తీసుకున్నట్లయితే డినామినేటర్లో 5 మిగులుతుంది, అంతే. డినామినేటర్లో 5 మిగులుతుంది. అప్పుడు ఇక్కడ క్యాన్సలేషన్ చేసినట్లయితే మనకు 2000 వస్తుందండి. 2000. ఇప్పుడు X0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 2000. మనకు కావాల్సింది ఏంటి? వాల్యూ, ఏ వాల్యూ కావాలి కదా. అందుకని నేను ఇక్కడ మన క్వశ్చన్లో X0 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు? 1000 ఇచ్చిండు, అవునా? 1000 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 2000. మనకు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈ ఏని ఇక్కడనే ఉంచి ఈ మైనస్ 2000ని ఇక్కడ ప్లస్ 1000కి పంపించేస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ వాల్యూ మనకు 3000 వచ్చింది. ఈ ఏ వాల్యూ అనేది మనం ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్లో నేను 3000ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇది స్మాల్ ఏ వాల్యూ వచ్చేసి 1.05. ఇది పవర్ టీ వాల్యూ అండి, టీ అంటే 10 కదా, మైనస్ ఇది ఎంత? 2000. ఈ 2000 ఎందుకు వచ్చింది మరి మధ్యలో అంటే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో b/1 మైనస్ ఏ, ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినాము. ఇక్కడ b-1 మైనస్ ఏ అనేది 2000 వచ్చిందా? డైరెక్ట్గా నేను 2000 అప్లై చేశాను. డన్. X10 వాల్యూ వచ్చేసి మనకు 2886 రూపీస్ వచ్చింది. అంటే ఇక్కడ వరకు రాస్తే ఓకే, ఇక్కడ వరకు ఇది క్యాలిక్యులేట్ చేసి రాయాలంటే మీకు కొద్దిగా ఎగ్జామ్లో టైం సరిపోదు కాబట్టి ఇక్కడ వరకు రాసిన వాళ్ళు మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు.
ఒకవేళ ఇది గుర్తుంచుకుంటే గుర్తుంచుకోండి. మీ క్వెషన్‌లో ఎటువంటి మార్పులు, చేర్పులు ఏమి ఇవ్వరు. క్వెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఎక్కడ ఎలా చెప్పానో అలాగే క్వెషన్ వస్తుంది కాబట్టి ఈ వాల్యూ అనేది గుర్తుంచుకోండి. అవునా? ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన లాంగ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఖచ్చితంగా ఇందులో నుంచే వస్తుంది. ఓకేనా? ఇందులో నుంచి వస్తాయి కాబట్టి లాంగ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. డన్. ఇప్పుడు షార్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకేనా? 3 షార్ట్ వస్తాయండి. ఇప్పుడు ఇందులో చెప్పే 3 షార్ట్స్ కంపల్సరీ మీకు పేపర్‌లో ఉంటాయి. డన్. ఫస్ట్ క్వెషన్ చూడదాం. ఫస్ట్ క్వెషన్ ఇది 2 సార్లు వచ్చింది. 2024 ఇయర్‌లో ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఆ పేపర్‌లో వచ్చింది. అండ్ 2023 ఇయర్‌లో కూడా ఈ క్వెషన్ అనేది వచ్చిందండి. ఈ క్వెషన్ ఏంటంటే ఎవాల్యుయేట్ x10 ఫర్ xt ఈజ్ ఈక్వల్స్ టు వేర్ x0 ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నట్టు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ x10 వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే t ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం. అంటే 10 అన్న టైం వచ్చేసి ఎంత? t అంటే టైం వచ్చేసి మనకు 10 ఇచ్చిండు. ఇక్కడ x10 మనం వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? xt ఇచ్చిండు, x0 ఇచ్చిండు. ఫస్ట్ ఇచ్చింది రాసుకున్నాం ఫస్ట్ మనం. ఇక్కడ గివెన్ సొల్యూషన్లో గివెన్ అని రాసుకొని ఇక్కడ xt ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత ఇచ్చిండో అది రాసుకొని దాని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. దాని తర్వాత ఇప్పుడు అండ్ మనకి x0 కూడా ఇచ్చిండు కదా. x0 వాల్యూ 2 ఇచ్చిండు అండ్ t వాల్యూ 10 ఇచ్చాడు. t వాల్యూ ఎక్కడ ఇచ్చింది సార్ మీకు కనబడుతుందా అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ x10 ఉంది. ఇక్కడ అంటే t ప్లేస్లో 10 ఉందండి. t ప్లేస్లో 10 ఉంది. అందుకే t వాల్యూ 10 అని రాశాను నేను. ఓకే, డన్. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇక్కడ xt ఈజ్ ఈక్వల్స్ టు a స్మాల్ a పవర్ t ప్లస్ b బై 1 మైనస్ a. b బై 1 మైనస్ a. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. అనుకున్న తర్వాత మనకు స్మాల్ a వాల్యూ ఉందా? స్మాల్ a వాల్యూ ఇక్కడ ఫర్మ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం చూసుకుంటే ఇది స్మాల్ a వాల్యూ ఎంత? -3 అండ్ స్మాల్ b వాల్యూ ఎంత? +5 తీసుకోండి. ఈ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుపోయి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. స్టార్ ఈక్వేషన్లో చేసినట్లయితే ఇక్కడ టీ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయాలి. గమనించండి, మనకు టీ వాల్యూ 10 ఇచ్చింది కాబట్టి ఇక్కడ టీ ప్లేస్లో నేను 10ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ఉంది కదా సార్, మరి మీరు x0 ఎందుకు పెట్టారంటే నేనేం చెప్పాను? a ఈజ్ ఈక్వల్స్ టు x0 ఈజ్ ఈక్వల్స్ టు a అని చెప్పాను. ఇక్కడ ఏ ప్లేస్లో నేను ఏం చేశానంటే x0ని అప్లై చేశాను. ఇక్కడ ఏ ఉంది కదా స్మాల్ ఏ వాల్యూ మనకి ఎంత? -3. ఇక్కడ పవర్ t ఉంది. పవర్ t అంటే ఎంత మనకు వాల్యూ? 10. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ b వాల్యూ ఎంత మనకు? 5 కదా, +5. డన్. డినామినేటర్లో 1 మైనస్ ఏ ఉంది. అంటే 1 మైనస్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసి ఎంత? -3. ఇది జాగ్రత్తగా చేయండి. మైనస్ 2 మైనస్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ x0 ప్లేస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేశాను. ఎందుకంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిండు x0 వాల్యూ 2 అని అతను ఇచ్చిండు కదా. డన్. -3 పవర్ 10ని యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +5. డినామినేటర్లో 1 + 3 అవుతుంది. ఎందుకు? ఈ మైనస్ లోపల ఉన్న మైనస్కి మల్టిప్లై అయితే ప్లస్ అవుతుంది. 1 + 3. అండ్ ఇంకొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. అండ్ 5 ఇక్కడ డినామినేటర్లో 4 వస్తుంది. 1 + 3 ఎంత? 4 కదా. డన్. ఇప్పుడు x10 వాల్యూ ఎంత వచ్చింది? 2 × -3 హోల్ పవర్ 10 ప్లస్ 1.2 వచ్చింది. ఇక్కడ 5/4 అంటే దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు 1.2 వస్తుందండి వాల్యూ. డన్. ఒకవేళ ఇది కాకుండా ఇక్కడ వరకు రాసిన మార్క్స్ వేస్తారు. ఒకవేళ మీరు గుర్తుంచుకోండి ఈ వాల్యూ అనేది. x10 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది వాల్యూ సాల్వ్ చేస్తే. ఇక్కడ వరకు రాసిన ఓన్లీ మార్క్స్ వేస్తారు, డోంట్ వరీ. ఒకవేళ మీరు ఇదే క్వశ్చన్ వస్తుంది కదా, ఏం మార్పులు చేయరు కాబట్టి క్వశ్చన్లో ఈ వాల్యూ అనేది గుర్తుంచుకోండి అట్లీస్ట్. ఓకేనా. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ అండి, ఎవాల్యుయేట్ కొద్దిగా నెంబర్ చేంజ్ ఇచ్చాడు అంతే. ఎవాల్యుయేట్ x7 ఫర్ xt ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ xt ఈజ్ ఈక్వల్స్ ఇచ్చిండు, మళ్ళీ x0 ఇచ్చిండు. డన్.
ఇప్పుడు ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ కంపల్సరీ చూసుకోండి, అండ్ ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ పక్కా చూసుకోండి. ఎందుకంటే ఆ ఇన్స్టాంట్లో వచ్చిన క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి మళ్ళీ ఈ రెగ్యులర్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, డన్. ఫస్ట్ ఇక్కడ గివెన్ ఇచ్చేది రాసుకున్నాం మనం. ఎక్స్టీ ఇచ్చింది కదా, ఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత ఇచ్చిండు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని నేను అనుకున్న తర్వాత కంపేరింగ్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ ఏఎక్స్ ప్లస్ బి. ఈ ఏఎక్స్ ప్లస్ బితో కంపేర్ చేసినట్లయితే మనకు ఏ వాల్యూ -1/3 వస్తుంది అండ్ బి వాల్యూ +5 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, మనకు x0 వాల్యూ ఇచ్చిండు కదా క్వశ్చన్లో, -1/4 ఇచ్చిండు, డన్. మనకు టీ వాల్యూ కూడా ఇచ్చిండు. టీ వాల్యూ ఎంత ఇచ్చిండు, 7 ఇచ్చిండు. ఎక్కడ ఇచ్చిండు 7? ఇక్కడ x7 ఇచ్చిండు కదా, అంటే టీ ప్లేస్లో 7 అన్నట్టు. టీ ప్లేస్లో 7ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే టైం వచ్చేసి 7 ఇచ్చిండు మనకు. దాని మనకు ఒక ఫార్ములా ఉంది కదా, సేమ్ ఫార్ములా ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుంచుకుంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ మీరు రాయొచ్చు అండ్ లాంగ్ ఆన్సర్స్ కూడా ఈ ఒక్క ఫార్ములాతో మీరు రాయొచ్చు అండి. ఎక్స్టీ ఫార్ములా ఏంటి, a స్మాల్ ఏ పవర్ టీ ప్లస్ b/1 - a. ఓకే, ఈ ఫార్ములా అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు మనకు ఇందులో ఏం చేశాను నేను, టీ ప్లేస్లో 7ని సబ్స్టిట్యూట్ చేశాను. టీ వాల్యూ 7 కదా, డన్. ఇక్కడ ఏ ప్లేస్లో నేను x0 సబ్స్టిట్యూట్ చేశాను, అంటే a ఈజ్ ఈక్వల్స్ టు x0, x0 ఈజ్ ఈక్వల్స్ టు a అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, డన్. ఇప్పుడు ఏ ప్లేస్లో నేను స్మాల్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, -1/3 వచ్చింది. ఇక్కడ పవర్ టీ ఉందా, టీ వాల్యూ ఎంత 7, డన్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. ఇక్కడ బి వాల్యూ ఎంత అండి, బి వాల్యూ +5, బి వాల్యూ +5. డినామినేటర్లో 1 - a ఉంది కదా, 1 - ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి బ్రాకెట్లో రాయండి, ఎందుకు, మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి, -1/3 ఉంది, డన్. దీన్ని కొద్దిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ x0 ప్లేస్లో నేను -1/4ని అప్లై చేశాను, ఎందుకు, మనకు క్వశ్చన్లో x0 వాల్యూ -1/4 ఇచ్చింది కాబట్టి, డన్. ఇక్కడ -1/3 ఉంది, పవర్లో 7 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాశాను, ప్లస్ ప్లస్. ఇక్కడ న్యూమరేటర్లో 5 ఉంది, డన్, 5 రాశాను. డినామినేటర్లో ఇక్కడ మైనస్, ఈ లోపల మైనస్ మల్టిప్లై అయితే ప్లస్ అయిందండి, 1 + 1/3. దీన్ని ఇంకా కొద్దిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ 3 + 1/3, ఇక్కడ 3 ఇక్కడ ఎల్సిఎం చేశాను గుర్తుంచుకోండి, 3 + 1/3 ఇక్కడ 5/4/3 వచ్చింది. ఈ 3 కాస్త ఏమవుతుందంటే ఈ పైన ఉన్న న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది, మల్టిప్లై అయినట్లయితే 15/4 వస్తుంది లాస్ట్కు. x7 వాల్యూ ఇంత వచ్చింది మనకు. ఒకవేళ దీన్ని సాల్వ్ చేస్తే మనకు వేరే వాల్యూ వస్తుందండి, ఇదంతా సాల్వ్ చేయలేం మనం. సో ఇక్కడ వరకు రాసేయండి, వాళ్ళు మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఇస్తారు. ఓకేనా, డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇది ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది 2024 ఇయర్లో. ఏమిచ్చిందంటే, సాల్వ్ ది ఫాలోయింగ్ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ xt ఈజ్ ఈక్వల్స్ టు వేర్ x0 ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చిండు. ఇక్కడ ఏమంటుండు, మళ్ళీ కామెంట్ ఆన్ స్టెబిలిటీ అన్నాడు. ఆ ఎక్స్టీ ఇక్కడ కనుక్కొని వచ్చిన వాల్యూని స్టెబిలిటీ కనుక్కోండి అని అంటూ కామెంట్ చేయమని అడుగుతుండు. ఇక్కడ సేమ్ ఫార్ములా ఏం లేదు, ఇక్కడ మనకు ఎక్స్టీ వాల్యూ ఇచ్చింది కదా అండ్ x0 వాల్యూ ఇచ్చిండు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, అండ్ మనకు ఒక ఫార్ములా తెలుసు, దాన్ని స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా, స్టార్ ఈక్వేషన్ అనుకున్న తర్వాత మనకు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏ వాల్యూ -2, బి వాల్యూ +3 వస్తుంది. ఇప్పుడు తీసుకపోయి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో నేను ఏం పెట్టాను, x0 పెట్టాను. ఇక్కడ ఏ ప్లేస్లో నేను -2, ఇక్కడ పవర్ టీ ఉంది కాబట్టి పవర్ టీ, ఇక్కడ ప్లస్ ఉంది, డన్. బి వాల్యూ వచ్చేసి +3 వచ్చింది మనకు. డినామినేటర్లో 1 - a అంటే 1 - ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ -2 కాబట్టి -2. దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు ప్రాక్టీస్ చేయండి, చూస్తున్నారు వీడియో, ప్రాక్టీస్ చేయండి చూసుకుంటూ. రేపే ఎగ్జామ్, సో సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. ఇవే వచ్చే క్వశ్చన్స్, మీకు ఇంత మంచిగా ఎవరు చెప్పరు. రేపు ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్సే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎక్స్టీ వాల్యూ ఇంత వస్తుందండి. ఎంత వచ్చింది ఎక్స్టీ వాల్యూ, 3 × -2 + 1 వచ్చింది. ఇప్పుడు +1 వచ్చిన తర్వాత
మనకి ఎక్స్టీ వాల్యూ వచ్చింది. అండ్ ఇంకా ఏం అడిగిందంటే కామెంట్ ఆన్ స్టెబిలిటీ అని అడిగింది కదా లాస్ట్లో. కామెంట్ ఆన్ స్టెబిలిటీ అని అడిగిండు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ టీ ప్లేస్లో ఒకసారి 1ని సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకొకసారి 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు 2 వాల్యూస్ వచ్చినాయండి. x1 వాల్యూ -5 వచ్చింది, x2 వాల్యూ +13 వచ్చింది. ఓకే, అంటే కామెంట్ ఆన్ స్టెబిలిటీ ఆ ఎక్స్టీ వాల్యూ ఇక టీ ప్లేస్లో ఒకసారి 1ని 2ని సబ్స్టిట్యూట్ చేస్తే దాని స్టెబిలిటీ ఏంటి, దాని వాల్యూ ఏంటని కనుక్కోవాలి అంతే. ఓకే, -5 వచ్చింది ఒకసారి, +13 వచ్చింది. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2000 ఇది ఎక్కడ వచ్చిందంటే ఇది 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిందండి. ఓకే, అండ్ ఇక్కడ ఏ బ్యాంక్ కస్టమర్ బారోస్ 15,000 రూపీస్, ఇంట్రెస్ట్ ఈజ్ 9.6% per annum on the outstanding balance. The customer can afford to repay at most 400 each month. How long will it take to repay the loan? ఇది షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కానీ ఇది లాంగ్ వచ్చే క్వశ్చన్ అండి. కానీ 2023లో ఏమైందంటే ఇది లాంగ్ క్వశ్చన్కి ఇచ్చాడు, షార్ట్ క్వశ్చన్స్కి ఇచ్చాడు ఇది. సో ఈసారి లాంగ్కి ఇవ్వచ్చు, గుర్తుంచుకోండి. ఇది లాంగ్లో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలా హార్డ్గా ఉంటుంది, ఇయ్యరు కానీ ఒకవేళ ఇస్తే నేర్చుకోండి, కష్టం ఉంటుంది ఇది. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇచ్చింది రాసుకున్నాం. ఫస్ట్ గివెన్ x0 = 15,000 ఇచ్చాడు కదా. డన్. మనకి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిండు 9.6% per annum అని, అంటే 9.6/12 అన్నట్టు. ఎందుకు 12 రాసాం సార్ అంటే పర్ యానం అంటే ఏంటి, యానం అంటే ఒక సంవత్సరం అని అర్థం. అందుకని నేను డినామినేటర్లో 12 అని రాశాను. మనకు 1 ఇయర్లో 12 months ఉంటాయి కదా, అందుకని 12 రాశాను. డన్. ఇప్పుడు కస్టమర్ రిపే 400 ఈచ్ మంత్, అంటే అతను తీసుకున్న లోన్కి ఆయన 400 ఈచ్ మంత్ పే చేస్తున్నాడు. డన్. వీ హ్యావ్, మనకు ఒక ఫార్ములా ఉంది, XT = 1 + ఇది ఇంట్రెస్ట్ అండి, 1 + ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత 9.6/12 ఇక్కడ ఇంటూ XT - 1 -400. ఎందుకు మైనస్ చేశాను, ఆయన కడుతున్నాడు కదా, లోన్ తీసుకొని ఆయన కడుతున్నాడు కాబట్టి మైనస్ చేయాలి. ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు XT వాల్యూ వస్తుంది. డన్. ఇప్పుడు XT = ఈ 1 + ఇదంతా సాల్వ్ చేసినట్లయితే మనకు 1.008 వస్తుంది. XT - 1 -400. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత, 1 అని అనుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఏ వాల్యూ ఇది, అండ్ ఇది P వాల్యూ. సో మనకు ఫార్ములా తెలుసు, వి నో ద ఫార్ములా. ఏంటి ఫార్ములా తెలుసు కదా అందరికి. డన్. ఏ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, B ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. డన్. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చిందండి. ఒకసారి చూడండి, ఇక్కడ ప్లస్ కాస్త ఏమైందండి, మైనస్ అయింది. ఎందుకు, ఈ మైనస్ కాస్త ఈ ప్లస్కి మళ్ళీ అయితే మైనస్ అయింది. డినామినేటర్లో ఈ 1.008 నుంచి 1ని నేను సబ్ట్రాక్ట్ చేసినట్లయితే -0.008 వచ్చింది. డన్. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ డినామినేటర్ మైనస్ కాస్త మళ్ళీ ఈ మైనస్కి మల్టిప్లై అయ్యి మళ్ళీ ప్లస్ వచ్చింది. డన్. ఇప్పుడు న్యూమరేటర్లో 40, ఇక్కడ 400,000 అంటే 4 lakh వచ్చింది న్యూమరేటర్లో. ఎందుకు వచ్చింది, డినామినేటర్లో చూడండి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పైన నేను న్యూమరేటర్కి 3 zeros అప్లై చేశాను, అప్పుడు 4 lakh అయింది. అవునా. డన్. ఇప్పుడు 8 1s 8 5s 40, సో మనకు 50,000 వచ్చిందండి. డన్. XT వాల్యూ ఎంత, A × 1.008 + 50,000. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఎందుకు స్టార్ ఈక్వేషన్ అనుకుంటున్నానంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ వస్తేనే ఈ XT వాల్యూ వచ్చినట్టు మనకు. ఇప్పుడు ఏ వాల్యూ రావాలంటే మస్తు కథ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది రాంగ్ రాశాను. ఇక్కడ కన్సిడర్ T ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఏ వాల్యూ వస్తుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే ఈ స్టార్ ఈక్వేషన్లో ఇక్కడ T ప్లేస్లో ఏం చేయాలంటే 0ని సబ్స్టిట్యూట్ చేయండి. 0ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 1.008 పవర్ 0 అంటే ఎంత ఉంది వాల్యూ, 1 అని చెప్పాను. పవర్ 0 ఉన్నట్లయితే దాని వాల్యూ 1. ఇక్కడ ప్లస్ 50,000 ఉంది కదా, 50,000. దాని ఇక్కడ A × 1 అంటే A,
ఇక్కడ ఎక్స్ నాట్ నేను 15,000 రాశాను. ఎందుకు రాశాను 15,000? మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, 15,000 అని ఇచ్చిండు కదా. అంటే కస్టమర్ బారో చేసుకున్నది ఎంత, అప్పు తీసుకున్నది 15,000 అప్పు తీసుకున్నాడు. ఓకేనా, డన్. ఇప్పుడు ఏ ప్లస్ 50,000 మనకు కావాల్సింది ఏ వాల్యూ కదా. ఏ వాల్యూస్ ఇంత వచ్చింది మనకు -35,000 వచ్చింది. ఈ ఏ వాల్యూ తీసుకపోయి మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అవునా, ఇది స్టార్ ఈక్వేషన్ కదా. ఏ ప్లేస్లో నేను -35,000ని సబ్స్టిట్యూట్ చేశాను. డన్. మనకు ఎక్స్టీ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడతోనే అయిపోలేదు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, టైం కనుక్కోమన్నాడు కదా. మీరు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీపే ద లోన్. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అంటే ఇక్కడ ఎన్ని మంత్స్ పడుతుందంటే టైమే కదా. అంటే ఎంత టైం పడుతుంది అన్నట్టే కదా కట్టడానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏ వాల్యూ వచ్చింది సబ్స్టిట్యూట్ చేసినాం. మనకు టీ వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ గమనించండి, ఈ ఎక్స్టీ నేను 0 అనుకొని ఇక్కడ =0 పెట్టాను. ఈ వాల్యూ మొత్తం =0 అప్లై చేశాను. డన్. ఇప్పుడు మనకు టీ వాల్యూ కావాలి కాబట్టి మనకు టీ వాల్యూ మీదనే ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే 50,000 ఉందా, ఇది ఇక్కడ నుంచి నేను ఈ -35,000 మొత్తం అంతా నేను 0కి పంపించేస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అయిందండి. ఓకే, ప్లస్ అయిన తర్వాత నేను మనకు కావాల్సింది టీ వాల్యూ కదా. ఇక్కడ పవర్ టీ ఉంది, ఈ పవర్ టీ ఉన్నదాన్ని ఇక్కడ నుంచి ఈ 35,000ని నేను ఈ 50,000కి పంపించేస్తే 50,000కి డినామినేటర్ అవుతుంది 35,000 అనేది. అవునా, అండ్ ఇక్కడ క్యాన్సలేషన్ చూసుకోండి, 10/7 వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంత వచ్చిందండి, 1.008 పవర్ టీ = 10/7. ఇప్పుడు దీనికి నేను లాగ్ అప్లై చేస్తున్నాను. లాగ్ అప్లై చేసినట్లయితే ఇక్కడ లాగ్ ఇక్కడ 1.008 పవర్ టీ ఉంది. అంటే లాగ్ ఏ పవర్ టీ అంటే ఈ టీ కాస్త ముందుకు వస్తుంది, లాగ్ ముందుకు, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ టీ వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు టీ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ లాగ్ 10/7 ఉంది కదా, ఈ లాగ్ 1.008 నాటికి పంపించేస్తే డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు టీ వాల్యూ ఇంత. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి కదా. సాల్వ్ చేయాలంటే మీకు ఎగ్జామ్లో టైం పడుతుంది. సో ఈ అప్రోక్సిమేటెడ్ టైం ఇక్కడ గుర్తుంచుకోండి, మనకు టీ వాల్యూ అనేది 44.76 వస్తుంది. అప్రోక్సిమేట్లీ 45 మంత్స్ పడుతుంది లోన్ని రిపే చేయడానికి. 44.76 మంత్స్ విల్ బీ టేక్ టు రీపే ద లోన్. 45 మంత్స్ అని రాయండి, ఏం కాదు. 45 ఎగ్జాక్ట్లీ 45 ఉంది కదా, 45 మంత్స్ అని గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ ఏంటి, సాల్వ్ ది ఫాలోయింగ్ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ xt = వేర్ x0 కామెంట్ ఆన్ స్టెబిలిటీ. ఇది చెప్పాను కదా, ఈ మెథడ్లో చెప్పాను మీకు ఇంతకుముందు. దాన్ని ఇక్కడ చూసుకోండి, మనకి ఏం లేదు, గివెన్ ఇచ్చింది రాసుకోవాలి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, మనకి x0 వాల్యూ ఇచ్చిండు. డన్. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏ వాల్యూ బి వాల్యూ రాసుకోండి. మనకు ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, అంతే చాలు. డన్. ఈ ఫార్ములాలో అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ బి వాల్యూ, అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ ఏ ప్లేస్లో నేను x0 సబ్స్టిట్యూట్ చేశాను. ఎందుకు, a = x0, x0 = a, గుర్తుంచుకోండి. డన్. ఇక్కడ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ 0.25 ఉంది కదా, ఈ 25/100 రాశాను. ఎందుకు రాశానంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఈ డినామినేటర్లో నేను 100 రాశాను, 2 zeros అని. అండ్ 1.5 కాస్త 15/10 రాశాను. డన్. ఇవి సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ 15/10 ఉంది కదా, ఇక్కడ మీదికి వచ్చేస్తే రెసిప్రోకల్ అవుతుంది, 10/15 అవుతుంది. ఇక్కడ 10 1s 10 10s, ఇక్కడ క్యాన్సిల్ అయినట్లయితే మనకు xt వాల్యూ ఇంత వచ్చింది. xt వాల్యూ ఇంత వచ్చినట్లయితే టీ ప్లేస్లో 1ని మనకు కమెంట్ ఆన్ స్టెబిలిటీ అన్నాడు కదా, స్టెబిలిటీని మనం కమెంట్ చేయాలంటే టీ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x1 వాల్యూ -0.09 వచ్చింది. అండ్ ఒకసారి 2ని సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది, x2 = 0.285 వచ్చింది. డన్. ఇప్పుడు ఇక్కడ వరకు లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 4వి కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఓకేనా, అండ్ మీ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ అండి. నేను చెప్పిన ప్రతి క్వశ్చన్, ప్రతి పాయింట్, ప్రతి ఫార్ములా గుర్తుంచుకోండి. రేపు జరిగే ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా
గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. మళ్ళీ నాకు కామెంట్ చేయండి మీరు ఎగ్జామ్ ఎలా రాశారనేది. నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది నా ఛానల్ అనేది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో ఏమన్నా కావాలంటే అడగండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్.